డిసెంబర్ 9 తెలంగాణలో ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వచ్చిన తేదీ కావడంతో తెలంగాణ ప్రజలకు ఈ రోజు వెరీ స్పెషల్. అయితే తెలంగాణ ఇచ్చింది తామే అని చెప్పుకునే కాంగ్రెస్ కి కూడా ఈ రోజు చాలా ప్రత్యేకమైనదే. అంతేకాదు డిసెంబర్ 9న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు కూడా కావడంతో ఆ రోజున తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలు ప్రకటించబోతుంది అనే చర్చ జోరుగా సాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7 నాటికి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రకటన పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు కూడా కావడంతో డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా విధానాన్ని స్పీడప్ చేయడమే కాకుండా రెవెన్యూ పెంపుపై తీసుకునే నిర్ణయాలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైన రోజుగా ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లుగా సమాచారం. డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విజన్ 2047 నిర్ణయాలను ప్రకటించేందుకు సిద్ధమవుతోందని పార్టీ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలవుతున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను దాదాపుగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ అభివృద్ధిపై డిసెంబర్ 9న కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. విద్యా వ్యవస్థలో తీసుకునే కీలకమైన నిర్ణయాలను ప్రకటించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయట. దీనితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలలో నిర్వహించిన కార్యక్రమాలు, అదేవిధంగా జరిగినటువంటి అభివృద్ధి అంశాలను వివరించనున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాల ప్రకటనకు ప్రణాళికలు సిద్ధం చేస్తూనే మరోవైపు ఆదాయ మార్గాల అన్వేషణ మొదలుపెట్టింది ప్రభుత్వం. ఉన్నటువంటి లోటును పూడ్చేందుకు రాష్ట్రంలో పెరిగిన వ్యయాలు, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరతను అధిగమించేందుకు పలు మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. అందులో భాగంగా రాబడి మార్గాలపై ఫోకస్ పెట్టింది. ప్రణాళిక అమలులో చేసిన కసరత్తులో గత ప్రతిపాదనలను అధికారులు వెలికితీస్తున్నారు. కొత్తగా ఆదాయాలకు వీలున్న శాఖలపై సర్కార్ దృష్టి సారించింది. ముఖ్యంగా జీఎస్టీ, సరిహద్దుల్లో చెక్పోస్టులు, భూముల రేట్లు పెంచడం, అదేవిధంగా ఆయా శాఖల్లో కీలక మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తుందని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ముఖ్యంగా ఇరిగేషన్ లాంటి డిపార్ట్మెంట్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్, ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ లాంటి వాటితో పాటు గ్రేటర్ హైదరాబాద్లో మెట్రోపై ప్రభుత్వ నిర్ణయం, ఆయా శాఖల్లో పూర్తి నివేదికలు రెడీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వం ప్రస్తుతం నడుస్తున్న కార్యక్రమాలు, ప్రకటించే కార్యక్రమాలకు రెవెన్యూ దాదాపు 40,000 కోట్లకు పైచిలుకు కావలసి ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. దీనిని భర్తీ చేయడానికి ఆదాయ మార్గాల అన్వేషణలో పడింది. మరి అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా, లేదా గతంలో జనవరి 26వ తేదీన 5 పథకాలను ప్రారంభించి విమర్శల పాలైనట్లుగా మళ్లీ ప్రభుత్వ ప్రణాళికలు బెడిసి కొడతాయా అనేది చూడాల్సి ఉంది.